నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. అతి తక్కువ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవలను గుర్తించి వాలంటీర్లకు వందనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. రూరల్ పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో రూరల్ పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ వాలంటీర్లను సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వాలంటీర్లు చేస్తున్న సేవ అభినందనీయమని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు వాలంటీర్లను అభినందిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి వారిని సన్మానించి ప్రోత్సాహకాలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ వెంకటేశ్వరరావు, డిపిఓ వాణిరెడ్డి, తహసీల్దార్ లీలారాణి, రూరల్ సిఐ దశరథ రామారావు, జెడ్పీటీసీ యామిని, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ 50 ఏళ్ళకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అందరితో అట్రాక్ట్ అవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక వాలంటీర్ మీద మరొకరు కంప్లైంట్ చేసింది లేదు. అంటే ఎంత చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారో మనం అనుభవించాలి. కోవిడ్లో ఎంత చక్కని వాళ్ళ సేవలు అందించారో కూడా మనం చూసాం. సో ఈ విధంగా చక్కగా అందజేసుకుంటూ వెళ్తుంటే చాలా ఎక్కువ వేతన. ఆ సందర్భంలో సేవామిత్ర కింద ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఒక రూరల్లో మొత్తం ఇక్కడున్న వాళ్ళ దగ్గర ఉన్న అర్హత ఉన్న వాళ్ళ దగ్గర మొత్తం చూస్తే 169 మంది వాలంటీర్లు 10 గ్రామాల్లో ఉంటే దానిలో 145 మందికి సేవామిత్ర వాళ్ళు చేసిన సేవకి మిత్రులాగా ఉన్నందుకు 10,000 చొప్పున అలాగే వర్క్షాలు చేయడం, ప్రశంసపత్రం, బ్యాటరీలు కూడా అంత జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత అలాగే సేవారత్న వజ్రాదృష్టం కాలేదు. ఈసారి కూడా మన సేవ చేసేవారిని కూడా ఐడెంటిఫై చేసి ఎన్నుకుని వారికి వజ్ర వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు 5 మందికి సేవారత్న వచ్చింది. అది 20,000 ఒక్కొక్కరి చొప్పున భావిస్తూ ఇక్కడున్న బిడ్డలకి అలాగే సేవాభావంలో ముందుకు వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావడానికి ఏ విధంగా మీరు సేవ చేస్తారో సేవ చేసి ప్రజలను ఆకర్షించుకోండి. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ మేరుగ మురళి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఓకేనా? గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గిరినాథ్ దాతృత్వంతో 20,000 రూపాయల విలువ కలిగిన క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పేదలకు దుస్తులు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ సందర్భంగా గిరినాథ్ మాట్లాడుతూ, తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు ఆట వస్తువులు, పేదలకు వస్త్రదానం, భోజన ఏర్పాట్లు చేయడం చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. పేద పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని, వారి భవిష్యత్తుపైనే రాష్ట్ర, దేశ ప్రగతి ఆధారపడి ఉందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కళ్యాణ్ సాయి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు మాలేమాల మురళీరెడ్డి, వాకటి రామ్మోహన్, బి సీనయ్య, జగదీష్, సభ్యులు మధురమేటి రమణయ్య, అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి, ఈస్వాక్ రవిచంద్రారెడ్డి, రమణయ్య, పిఆర్డీలు రామచంద్రయ్య, కృష్ణబాబు, పిఆర్ఏలు ఇలియాస్ అహ్మద్, దయాల్, చంద్రకళ, శిశుమందిరం ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయితే స్కూల్కి డొనేట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి దాతగా వ్యవహరించిన శ్రీ గిరినాథ్ గారికి చెప్తే వాళ్ళు తప్పకుండా చేద్దాం రియాజ్ భాయ్, మీరు చెప్పే కార్యక్రమం చాలా బాగున్నాయి, చేసేటివి, అందువల్ల మేము కూడా ఒక కార్యక్రమం చేస్తామని స్వచ్ఛందంగా సారే ముందుకు వచ్చి వాళ్ళ మనవరాలైనటువంటి సిహెచ్ ఇరియా బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలకి మంచి ఆట వస్తువులు, భోజన కార్యక్రమం మరి సేవా కార్యక్రమాలన్నీ ఈరోజు పెట్టుకుంటామని చెప్తే తప్పకుండా సార్ అని మేమందరం స్వాగతించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ విధంగా ఆట వస్తువులు ఈ పిల్లలకి ఆడుకునేటానికి అరేంజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి పిల్లలు ఈ వస్తువులు ఆట వస్తువులను సద్వినియోగం చేసుకొని చదువుల్లో కూడా మెరుగ్గా పాల్గొని మంచి శిక్షణ పూర్తి చేసుకొని చదువు ముందుకు పోవాలని కోరుకుంటున్నాం సార్. కార్యక్రమం సతీమణితో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా వచ్చింది సార్. మీకు మా పిల్లలందరి తరఫున హృదయపూర్వక వందనాలు అనిపిస్తున్నాను సార్. వేడకట్టి ఎంత ఎల్లవేళలా ఈ క్లబ్ గురించి ఆలోచిస్తూ ఈ క్లబ్ని కాస్త ముందుకు తీసుకెళ్లేదానికి కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు అనిపిస్తున్నాను. ఈ స్కూల్ అంటే సాయి ముందుండి వస్తుంటారు, ఈ కార్యక్రమాలు అందరూ కలిపి చేస్తున్నారు. మన పంచాయతీరాజ్ ముఖ్యంగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఒక టీమ్గా అన్ని వేళలా ఏ అవసరమైన కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక వందనాలు. గిరినాథ్ దంపతుల వారు ఇక్కడ రావడం, వారి మనవరాలు మొదటి పుట్టినరోజు ఇక్కడ ఈ పేద పిల్లల మధ్య గిరిజనాథ్ గారికి వాళ్ళ మనవరాలు గారు ఇరియా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గూడూరు తాలూకా అధ్యక్షులు శేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైద్య సంఘం వీఆర్ఓలు అసోసియేషన్ మద్దతు తెలియజేశాయి. సంఘ గూడూరు తాలూకా అధ్యక్షులు శేఖర్ రావు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు మరియు పలు సమస్యలపై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పలు కార్యక్రమాల ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు రమేష్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు, ప్రతి నెల 1వ తేదీ జీతాల చెల్లింపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఇలా పలు డిమాండ్లతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ నాడే ఉద్యోగుల జీతాలు వాళ్ళ యొక్క ఖాతాలో జమ అయ్యేటట్టు చట్టబద్ధత చేయడం, ఇదే విధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు ఇటువంటివన్నీ కూడా నిర్దిష్ట కాల వ్యవధిలో వాళ్ళకి అందజేయడం. ఈ సమస్యలన్నిటి మీద మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సూర్యనారాయణ గారు మాకు ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయమని సూచనలు ఇచ్చాడు. దాని ప్రకారం మేము ఈరోజు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గుబ్బా చంద్రశేఖరరావు మరియు సిరామిక్ యూత్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు 500 మంది రోగులకు మరియు సందర్శకులకు రాగిజావా, బిస్కెట్ ప్యాకెట్స్ మరియు జ్యూస్ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, దీనికి సంపూర్ణ సహకారాలు అందించిన గుబ్బా చంద్రశేఖరరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులను నయం చేసేందుకు నిపుణులైన డాక్టర్లు ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, డాక్టర్ రాజేష్ కుమార్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పీడి కర్ముల్లా, టీచర్ రాధయ్య, మామడూరు దయాకర్ రాము, కుమార్ నాయుడు, నాగరాజు, తూపిలి జశ్వంత్, సిరామిక్ యూత్ ట్రస్ట్ సభ్యులు, హాస్పిటల్ స్టాఫ్ సాయి, వినోద్, మౌలాల, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ఈ ఎండలకి మనం కొంత జాగ్రత్త తీసుకోవటమే మంచిది. పనులు ఉంటే మాత్రం బయట రమ్మని ఒక ప్రగతి సేవా సంస్థ తెలియజేస్తుంది. అదేవిధంగా
ఈ ఒక హాస్పిటల్ డాక్టర్స్ అయితే ఏమి, సిస్టర్స్ అయితే అందరికి కూడా, ఎందుకంటే మీరు వస్తేనే వాళ్ళు చిరునవ్వుతో మిమ్మల్ని చూస్తే కొన్ని రోగాలు క్రమేణా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు మంచి ఐ డాక్టర్ ఉన్నారు, మంచి పన్ను డాక్టర్ ఉన్నారు. జనాలు సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు, కానీ ఈ ఒక హాస్పిటల్ని చాలా చక్కగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ డెలివరీ కేసుల్లో నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు 50,000 60,000 కట్టేదానికే మొక్కు చూపిస్తుంటారు, కానీ బ్రహ్మాండమైన గైనకాలజిస్టులు డాక్టర్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఇంకా ఎవరన్నా తెలియకపోతే ఎవరితో మాట్లాడి వాళ్ళ ద్వారా మీకోసం కొద్దిగా ధైర్యం ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా ఈ ఒక హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక మంచి రాగి జావాని జ్యూస్ని మీరు చక్కగా వచ్చి క్యూలో వచ్చి తీసుకొని అందరూ చక్కగా తీసుకొని తాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత గొప్ప అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి కల్పించిన మా గుబ్బా చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా సిరామిక్ యూత్కి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. చాలా అద్భుతంగా కొనసాగిస్తున్న ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గుబ్బా చంద్రశేఖరరావు గారు మరియు సిరామిక్ యూత్, చిన్నపిల్లలు చూస్తే యూత్ అనిపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ చిన్న వయసులోనే సేవా దృక్పథంతో 10 మందికి ఉపయోగపడాలని రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆ పిల్లలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వీళ్ళు ఇంకా ఎన్నో చేయాలని, అలాగే ప్రగతి సేవా సంస్థలో ఈ కార్యక్రమం ఇక్కడ చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి చల్లగా ఈ ఎండల్లో రాగితో ఇవ్వడం అనేది చాలా మంచిది. సో ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మా ఏరియా హాస్పిటల్ గూడూరు తరఫు నుంచి ప్రగతి సేవా సంస్థకి, సిరామిక్ యూత్ గారికి మరియు బొబ్బా చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో చలివేంద్రం అంటే చలివేంద్రంలాగా మంచినీళ్ళు ఇచ్చి లేదా మజ్జిగ ఇచ్చి కాకుండా ఎంతో పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నారు. రాగి జావ అనేది చాలా పౌష్టికాహారము. ఈ ఎండ వేడికి, ఈ ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, పేషెంట్లు కానీ, ప్రతి ఒక్కరు పేషెంట్ అటెండెన్స్ కానీ ఈ అవకాశాన్ని క్రమశిక్షణతో లైన్గా వచ్చి తీసుకొని అందరూ ఇది సేవించి సేవ తీరుతారని భావిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా మన ప్రగతి సేవా సంస్థ నుంచి పేద ప్రజలందరికీ చేరాలని, వాళ్ళకి ఆ భగవంతుడు ఇంకా శక్తి ప్రసాదించాలని, ఈ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మెయిన్గా మన ఏరియా హాస్పిటల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిరామిక్ యూత్కి, అలాగే బొబ్బా చంద్రశేఖరరావు గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎండాకాలం అయితే ఎండల గురించి, వానాకాలం అయితే వానల గురించి, శీతాకాలం అయితే చలి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఏ కాలమైనా సరే మాట్లాడుకోగలిగింది ప్రగతి సేవా సంస్థ గురించి. ఎందుకంటే కాలాలతో అతీతంగా, కాలాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు, అలాగే కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని ఈ రూపంగా చెప్తున్నాము. అలాగే ఈనాటి దాత గుబ్బా చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే యూత్ అంటే గల్లీలోనే ఎక్కడో క్రికెట్ ఆడుకుంటూనో, లేదంటే కనుక వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో చాట్ చేసుకుంటూనో ఉండరు, సేవా కార్యక్రమాల్లో కూడా ఉంటారని చెప్పి నిరూపిస్తూ సిరామిక్ యూత్ ట్రస్ట్ ఈరోజు సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గుర్తుపెట్టుకోండి నాన్న, క్రికెట్లో వరల్డ్ కప్ కొడితేనో లేదా సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తేనో మన దేశానికి ఒరిగింది ఏం లేదు. మనకు పట్టిడన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే మనం గట్టిగా మన భారతదేశాన్ని నిలబెట్టుకోగలం. కాబట్టి రైతును మనం నిలబెట్టడం కోసం, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం, వాళ్ళకి ఏదైతే మనం సహాయం చేయగలమో ఆ వైపుగా యూత్ కూడా ట్రై చేయాలని చెప్పేసి, మీరు ఒకవేళ ఫ్యాన్స్గా ఉండాల్సి వస్తే సినిమా యాక్టర్లకు ఉండండి, కానీ అండదండగా మాత్రం రైతులకు ఉంటారని చెప్పేసి యూత్ అందరూ కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ మరొక్కసారి గుబ్బా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.